సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు స్ట్రైట్ డ్రైవ్. సో ఓడిఐ సిరీస్ అనేది అయిపోయింది. టీమిండియా అనేది ఓడిఐ సిరీస్ గెలిచాక సౌత్ ఆఫ్రికా మీద ఇప్పుడు T20 సిరీస్ 5 మ్యాచ్ సిరీస్ అనేది స్టార్ట్ అయింది. అందులో ఫస్ట్ T20 అనేది అయిపోయింది. సో ఈ T20 మ్యాచ్ లో ఇండియా వాళ్ళు 101 రన్స్ తేడాతో సౌత్ ఆఫ్రికా మీద గెలిచారు. మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా బాగా పర్ఫామ్ చేశాడు ఈ మ్యాచ్ లో. అండ్ ఇందులో ఏదన్నా ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏదన్నా ఉంది అంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళకి ఇది లోయెస్ట్ స్కోర్ T20s లో వాళ్ళు ఇప్పటిదాకా పెట్టింది T20s లో. సో మనం చూసుకున్నా కూడా ప్యూర్ ప్యూర్ ఇండియా డామినేషన్ ఉంది ఫస్ట్ T20 అంతా. బ్యాటింగ్ సైడ్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా డామినేషన్, బౌలింగ్ సైడ్ చూసుకున్నా కూడా మన బౌలర్స్ అందరు డామినేషన్ ఉంది. సో కటక్ లో కనుక చూస్తే మన పిచ్ రిపోర్ట్ రెడ్ ఉమ్, సాయిల్ అనేది కలిపారంట. సో రెడ్ అవును. సాయిల్ కలిపితే ఇంకా మంచి బ్యాటింగ్ వికెట్, హై స్కోరింగ్ వికెట్ అని చెప్పారు. రెండు వైపులా చూసుకుంటే మంచి రన్స్ వస్తాయని చెప్పారు. కానీ అవును. అది అలా ఏం జరగలేదు. ఇక చూస్తే బాగా డీసెంట్ స్కోర్ ఒకవైపు వచ్చింది, ఒకవైపు చూస్తే అసలు స్కోరే రాలేదు. మన యా. బ్యాటింగ్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ యాజ్ యూజువల్ తను ఎలా అయితే స్ట్రైక్ చేస్తాడో అలాగే స్ట్రైక్ చేసి వచ్చాడు, హిట్ ఆర్ అవుట్ అన్నట్టు. కానీ శుభ్మన్ గిల్ ఎందుకో ఒక స్ట్రైక్ రేట్ నేను పెంచుకోవాలనే ఒక ఎక్కడో బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఇంటెన్షన్. ఉన్నట్టు అనిపించింది. 140 స్ట్రైక్ రేట్ అనేది బాగా మాక్ చేస్తున్నారు ఈ మధ్య శుభ్మన్ గిల్ ని. ఎందుకంటే సేమ్ అతనితో పాటు ఎస్ఎస్పి చేసే వాళ్ళు స్ట్రైక్ రేట్ చూసుకుంటే 165 అలా ఆడుతున్నప్పుడు మన శుభ్మన్ గిల్ అండ్ అక్కడ 140 ఉండడం అనేది మేబీ అతనికి బ్యాక్ అండ్ ఆఫ్ ది మైండ్ లో ఎక్కడో నేను నేను స్ట్రైక్ అనుకోవటం. రేట్ పెంచాలి అని. యా. షార్ట్ సెలక్షన్ అనేది అసలు చాలా డిఫరెంట్ గా ఉంది. ఈవెన్ సూర్యకుమార్ అవును. యాదవ్ కూడా షార్ట్ సెలక్షన్ ఒకటే ఫ్లిక్ షాట్ ఆడుతున్నాడు లెగ్ సైడ్. అవును. అదే బాల్ ని ఈవెన్ దో ఆ ఓవర్ లో చూసుకుంటే 6-4 ఆల్రెడీ వచ్చేసింది. మళ్ళీ అవును. లుంగిగడిని మళ్ళీ ఇంకోసారి హిట్ చేద్దామని వెళ్ళాడు. అండ్ సూర్యకుమార్ యాదవ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే చాలా మంచి ప్లేయర్ T20ది. కానీ రీసెంట్ ఏషియా కప్ ఇప్పుడు ఇది చూస్తుంటే మాత్రం తను T20 లెవెల్ ఆఫ్ గేమ్ అయితే ఆడట్లేదు అనిపిస్తుంది నాకైతే. ట్రూ. అవును. అండ్ కమింగ్ టు మిడిల్ ఆర్డర్ మన ఇండియాలో చూస్తే అక్షర్ పటేల్ అండ్ తిలక్ వర్మ దే ట్రై టు బిల్డ్ ద పార్ట్నర్షిప్. ఎందుకంటే ఒక పక్క వికెట్స్ పడిపోతున్నాయి. మన తిలక్ వర్మ నెంబర్ 4 లో వచ్చాడు. అక్కడి నుంచి చూసుకుంటే పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తూ ఉన్నాడు కొద్ది కొద్దిగా. పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తూ నువ్వు చూసుకుంటే తిలక్ వర్మ కూడా నెంబర్ ఆఫ్ బాల్స్ అనేవి ఎక్కువ తీసుకున్నాడు. సంథింగ్ అరౌండ్ 35 బాల్స్ తీసుకున్నట్టున్నాడు. తీసుకొని స్కోర్ చూసుకుంటే 26 ఉంది. లైక్ ఏంటంటే వికెట్స్ పడుతున్నాయి. ఆ వికెట్ ని అర్థం చేసుకొని మంచిగా ఒక షాట్ అప్పటికి రెండు మూడు ఒక 2-3 కపుల్ ఆఫ్ సిక్సెస్ కొట్టాడు. బట్ చూసుకున్నా కూడా షార్ట్ కి ఏదైతే ప్రయత్నించి ఆ షార్ట్ కనెక్ట్ అవ్వక అవుట్ అయిపోయాడు. అండ్ ఆ తర్వాత ఇటు పక్కన చూసుకున్న అక్షర్ పటేల్ కూడా అట్లానే షార్ట్ కి కనెక్ట్ అవ్వక అట్లానే అక్షర్ పటేల్ కూడా అవుట్ అయ్యాడు. వీళ్ళిద్దరు అవుట్ అయిపోయిన తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చి హార్దిక్ పాండ్యా ఫ్రమ్ ది ఫస్ట్ బాల్ హిట్టింగ్ స్టార్ట్ చేశాడు. నాకు పిచ్ ఎలా ఉన్నా సంబంధం లేదు, నేనైతే నా నేచురల్ గేమ్ నేను ఆడతా. నా నేచురల్ గేమ్ ఏంటి హిట్టింగ్, నేను హిట్టింగే ఆడతా స్టార్టింగ్ నుంచి అని చెప్పి స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ బాల్ నుంచి హిట్టింగ్ అండ్ ఆడుతున్నాడు. ఇక్కడ చూసుకుంటే హార్దిక్ పాండ్యా హిట్టింగ్ ఆడతాడు, అది తెలిసింది అందరికి. చాలా హిట్ చేయడం స్టార్ట్ చేస్తే తను ఏదైనా లాంగ్ ఆన్ కానీ లాంగ్ ఆన్ ఎంత పెద్ద బౌండరీ ఉన్నా సరే క్లియర్ చేసేస్తాడు. అవును. కానీ ఈసారి ఏదైతే ఇన్నింగ్స్ నేను చూశానో అది ఓన్లీ హిట్టింగ్ మీద ఫోకస్ అనేది పెట్టల. ఏదైతే బాల్స్ బౌన్సర్ లెవెల్ వస్తాయో దాన్ని తను ఉమ్, ఏం చేసేవాడు అంటే ముందు పుల్ ఆగేసేవాడు. నార్మల్ ఏ అవును. బ్యాట్స్మెన్ పుల్ ఆగేసేవాడు. కానీ ఈసారి గైడెడ్ గా గ్యాప్ లో ప్లేస్ చేస్తా ఉన్నాడు. గైడెడ్ గా అవును. షాట్స్ అని ఎక్కడైతే ఫీల్డ్ ఉందో ఫీల్డ్ దాన్ని బట్టి తన ప్లేస్మెంట్ అనేది ఉందన్నమాట. సో అవును. అందుకే చూసుకుంటే స్కోరింగ్ ఏరియాస్ అనేవి 6 4s ఉన్నాయి, 4 6s కంప్లీట్ గా 210 స్ట్రైక్ రేట్ తో. అండ్ సో అతను అసలు యా, ఈ పిచ్ తగినట్టు ఆడలా, తన గేమ్ ఏదో తను ఆడుతున్నట్టు ఆ ఫ్రేమ్ ఈ ఆఫ్ మైండ్ లో ఆడేసినట్టు అనిపించింది. ఈ మ్యాచ్ లో కొట్టిన సిక్సెస్ తో హార్దిక్ పాండ్యా క్రాస్ 100 సిక్సెస్ ఇన్ T20s. శివన్ డుబే మంచి పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తను అప్పుడే స్కోరింగ్ చేద్దాం అనుకున్నాడు. బట్ ఫైన్ హితేష్ శర్మ కూడా చాలా తక్కువ బాల్స్ వచ్చినా సరే మంచిగానే ఆడాడు అనిపించింది. నెక్స్ట్ మనం సెకండ్ ఇన్నింగ్స్ లో చూసుకున్నా కూడా మన బౌలింగ్ అటాక్ ఏదైతే ఉందో ప్రతి బౌలర్ కి వికెట్ వచ్చినాయి. ఈవెన్ శివన్ దుబే కూడా వికెట్ వచ్చింది. ఓపెన్ బౌలింగ్ పార్ట్నర్షిప్ చేసిన హర్షదీప్ సింగ్ అండ్ జస్ప్రీత్ బుమ్రా. హర్షదీప్ సింగ్ అయితే ఫస్ట్ ఓవర్ లోనే వికెట్స్ వచ్చినాయి. అండ్ జస్ప్రీత్ బుమ్రా ఫస్ట్ ఓవర్ చాలా టైట్ వేసాడు, బాగా టైట్ లెన్స్, ఆ టైట్ లెన్స్ వేసాడు. అండ్ ఆ జస్ప్రీత్ బుమ్రా ఫస్ట్ ఓవర్ టైట్ లెన్స్ వేయడం వల్ల హర్షదీప్ సింగ్ కి మళ్ళీ తన సెకండ్ ఓవర్ లో ఇంకో వికెట్ వచ్చింది. అలా హర్షదీప్ సింగ్ కి వికెట్స్ వచ్చినాయి, తర్వాత జస్ప్రీత్ బుమ్రాకి వికెట్స్ వచ్చినాయి. మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే అక్షర్ పటేల్ మంచి ఎకనామికల్ బౌలింగ్ చేశాడు. సౌత్ ఆఫ్రికా నుంచి అయితే ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటిది పర్ఫార్మెన్స్. నేనేమనుకున్నానంటే సౌత్ ఆఫ్రికా T20 ఏదైతే ఇలా ప్లేయింగ్ లెవెన్ ఉందో దాన్ని చూసి అవును.
చాలా స్ట్రాంగ్ ప్లేయింగ్ లెవెల్ లా కనపడింది ఇది. వరల్డ్ కప్ లో యా చూసుకున్నా సరే. యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికా వాళ్ళకి మిడిల్ ఆర్డర్స్ లో బ్రేవిస్ ట్రై చేశాడు మ్యాచ్ తీసుకెళ్ళడానికి, బట్ అవతల పక్క నుంచి వికెట్స్ పడటం వల్ల ఆ స్కోర్ కార్డ్ ప్రెషర్ ఏదైతే ఉందో అది బ్రెవిస్ మీద చాలా ఎక్కువ ఉండేసరికి ఆ రాంగ్ షాట్ ఆడాడు. 30 yards కూడా దాటల ఆ బాల్, అది అక్కడక్కడే లేచి క్యాచ్ అవుట్ అయిపోయాడు. సో యా దట్స్ ఇట్ గైస్, ఇది మా ఒపీనియన్ ఫస్ట్ T20I మీద. సో చూద్దాం నెక్స్ట్ T20Iలో మనం అనుకున్నట్టు శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ కూడా పర్ఫామ్ చేస్తే అప్పుడు కంప్లీట్ టీమిండియా డామినెన్స్ ఉంటుంది బ్యాటింగ్ లో కూడా. యా సెకండ్ T20I దానికి కూడా మేము ఇట్లానే వి విల్ డూ ఏ వీడియో అండ్ అప్లోడ్ ఇట్. So until then, please do like, share, and subscribe to Strider. Thank you, guys.